ఎస్ సార్. సో డైలీ మనం ఎప్పుడైతే పొద్దున లేస్తామో లేచిన తర్వాత మొబైల్ పట్టుకోకండి. సో మీ మంచం మీదనే ఒక 10 నిమిషాలు కళ్ళు మూసుకొని భగవంతుని మీ ఇష్ట దేవత అల్లా జీసస్ భగవంతుడు ఎవరైతే ఉన్నారో అతన్ని స్మరించండి. ఒక 10 నిమిషాలు స్మరించిన తర్వాత 10 నిమిషాలు మీ యొక్క ఈ గోల్స్ని మేనిఫెస్ట్ చేయండి, ఊహించండి, విజువలైజేషన్ చేయండి. ఓకే, అది ఆ 10 నిమిషాలు చేసిన తర్వాత మళ్ళీ 20 నుంచి 30 నిమిషాలు మీరు బుక్ రీడింగ్ చేసుకోండి. లేకపోతే మీకు మార్నింగ్ సిపి లింక్ ఉంటే సిపి మీరు యాడ్ అవ్వండి, సిపిలో మీరు యాడ్ అయిపోండి. ఇప్పుడు మొబైల్ ఓన్లీ సిపి లింక్ చూడడానికే మీరు ఓపెన్ చేయండి. మిగతా వేరే అన్ని విషయాలు కచరా అంటారు, మొత్తం చెత్త చూడకండి మొబైల్లో. అవన్నీ ఒక గంట తర్వాతనే. ఓకే, ఫస్ట్ మన మైండ్లో పాజిటివ్ వెళ్ళాలి, నెగటివ్ కచరా చెత్త వెళ్ళొద్దు. రాత్రి కూడా పడుకునే ముందు ఒక హాఫ్ అన్ అవర్ ముందు, 30 నిమిషాల ముందే మనము ఫోన్ పక్కన పెట్టేయాలి. ఫస్ట్ మీరు మీ జీవితం బాగుపడాలి అని సార్ అంటున్నాడు. ఫస్ట్ మీరు బాగుండాలి, అది మా తాపత్రయం ఉన్నది. తర్వాత బిజినెస్ టీవీ ఇవన్నీ తర్వాత ఖచ్చితంగా అవుతుంది, కానీ ఫస్ట్ మీ లైఫ్ బాగుండాలి అని సార్ అంటున్నాడు. सोचना है उसकी लास्ट में बैठा ना उसके बाद सो रहा है उसके बाद उड़ गया कितनी ऐसी जगह पड़ता है काम में। हम सपनों की बात कर रहे हैं उसको नींद आ रही है। ये किसी को अनक्लियर है कि हम प्रोडक्ट की बिजनेस में हैं या हम ड्रीम की बिजनेस में हैं। ड्रीम कोई डाउट है किसी को? याद रखना कि हम सपनों के पीछे पड़ते हैं तो प्रोडक्ट्स हमारे पीछे पड़ते हैं। हम सपनों के पीछे दौड़ेंगे तो पीढ़ी हमें फॉलो करेगा। हम पीढ़ी के पीछे भागेंगे ना तो लोग हमसे भागेंगे। हम ड्रीम के पीछे भागेंगे तो ड्रीम हमारे पीछे आए, लोग हमारे पीछे आए। और कोई भी प्लान सक्सेस प्रोफाइल से शुरू करना है। और मैंने एक लिंक आपको मिला होगा जिसमें मैंने एक डेमो किया ड्रीम कॉलेज में और मैंने ड्रीम एक्सरसाइज की है। मुझे लगता है कि जरूरत तो तेलुगु में भी इसको कर देना और लोगों को बता देना कि मैं सीधी बात करता हूँ, बहुत सिंपल बात है। कोई डेमो करना है यहाँ पर तेलुगु में करना मैं करूँगा, डेमो होता है, डेमो है करूँगा डेमो। चलो बोला कोई नाम रहता है, कोई नया व्यक्ति नया किसी को भेजो, ये दूसरी रोटी है पाँच को तुम करते रहता और कब ये बात हुई है కొత్త వ్యక్తి కావాలి. డ్రీమ్ ఎక్సర్సైజ్ ఇప్పుడు డెమో చేస్తున్నారు ఇక్కడ అందరూ. సరే ఇక్కడ ఏమంటారంటే మనము ఎప్పుడైతే కలర్ గురించి మాట్లాడతామో కలర్ వెనుక మనము పరిగెత్తా ఉంటామో మన వెనుక ప్రోడక్ట్స్ టీవీస్ ఖచ్చితంగా వస్తాయి. మనము ఒకవేళ టీవీ గురించి పరిగెత్తుకుంటుంటే జనాలు మనల్ని చూసి పారిపోతారు. సో మనం డ్రీమ్స్ గురించి పరిగెత్తాలి. అంటే మన కలర్ గురించి పరిగెత్తే మన వెనుక టీవీస్ అనేది అండ్ జనాలు అందరూ వచ్చేస్తారు. సో ఎప్పుడైనా ప్లాన్ చెప్తే మనం సక్సెస్ ప్రొఫైల్తో ప్లాన్ స్టార్ట్ చేయాలి. అది జిమ్ కార్బెట్తో దాని మీద ఒక వీడియో చేశారు, డ్రీమ్ ఎక్సర్సైజ్ ఎట్లా చేయాలి. ఇప్పుడు దాని యొక్క ఎగ్జాంపుల్ ఇక్కడ తెలుగులో చేస్తున్నారు, చూడండి. एक माइक को भारत को तो तरफ मेरा ट्रांसलेट करेगा, भारत उसका ट्रांसलेट करेगा, लोग कंफ्यूज हो जाएंगे। तुम लोग अलग अलग करेगा, ठीक है ना?
शुरू करें, हो गया क्लियर? क्लियर नहीं करा तो ये रमेश तो रमेश मेरा दोस्त है, या मेरा प्रोस्पेक्ट है, जो मेरा जिसको मैं जानता नहीं हूँ, तो मैं हो सकता है कि रमेश को मैं इन्वाइट करने में मेरा फर्क होगा। तो अगर मेरा दोस्त मैं कैसे इन्वाइट करूँगा 30 सेकंड के अंदर, मैं पहले उसकी बात कर रहा हूँ और उसके बाद फिर मैं अगर मेरा अननोन होगा तो मेरा काम होगा। हाय रमेश, मैं आपकी बात कर रहा हूँ। दोस्त क्या हाल है? हाय रमेश भाई साहब ట్రాన్స్లేషన్ కాదు మీ పేరు చెప్పండి. ఇక్కడ సార్ ఒక కొత్త వ్యక్తికి ఎట్లా ఇన్వైట్ చేస్తాము, వ్యక్తి తెలియదు, ఎట్లా ఇన్వైట్ చేయాలి అది సార్ చెప్తున్నారు. హాయ్ రమేష్ ఎట్లా ఉన్నావు, బాగున్నావు అని ఫోన్ ద్వారా చెప్తున్నారు. సార్ బాగున్నా సార్. तो रमेश मैं बहुत एक्साइटेड हूँ क्योंकि मेरे पास एक ऐसा बिजनेस आ गया है जिससे मेरी जिंदगी बदल रही है और मैंने ऐसे हजारों लोगों को देखा जिनकी जिंदगी बदल रही है। मैं खुद अपने अच्छे दोस्तों को ढूंढ रहा हूँ जिनके साथ में ये बिजनेस शुरू कर सकूँ। तुम भी इंटरेस्टेड हो? अगर मैं तुमसे बात करूँ तो సార్ ఇక్కడ ఏమంటున్నారంటే నాకు ఒక మంచి మార్గం దొరికింది, దేని ద్వారా అయితే చాలా మంది జీవితాలు మారినాయి. నేనైతే చాలా ఎక్సైటెడ్ ఉన్నాను. కొంతమంది మనకు తెలిసిన మిత్రులకు చెప్పాలని అనుకుంటున్నా. మీకు కూడా అది ఇంట్రెస్ట్ ఉన్నదా? ओके सर मैं रिक्वेस्ट करूँ। ठीक है, मैं आज शाम को 7 बजे आ रहा हूँ, एक बार चाय पीऊंगा मेरी वाइफ के साथ और मैं कुछ बात करूँगा तुमसे, तो 7 बजे तुम घर पे मिलना। ఓకే రాత్రి వస్తున్నాను, నా భార్య కూడా నేను నాతో పాటు తీసుకొస్తాను, మీరు రెడీ ఉండండి, నేను మా భార్య మీ ఇంటికి వస్తున్నాను. ఓకే సార్ రావచ్చు. अब मैं 7 बजे के घर पहुँच गया, मेरी वाइफ साथ में हो, सबसे बढ़िया है। भाई तो अगर मेरी वाइफ साथ में नहीं है तो मैं उसको एस्टेब्लिश करूँगा कि मेरी वाइफ संध्याएं आने वाली थी, किसी कारण से नहीं आ पाई, तो मैं उसे वर्चुअल एस्टेब्लिश कर दूंगा वहाँ पर और कहूँगा एक अपनी वाइफ को बुला लो, अच्छा लगेगा, तुम दोनों से बात करूँगा तो बात समझ में आएगी। मैं अकेला प्लान नहीं दिखाऊंगा क्योंकि लेडी ज़्यादा बड़ी ड्रीमर होती है जेंट्स के साथ। ఎప్పుడైతే నేను వాళ్ళ ఇంటికి వెళ్తాను, మా భార్య తీసుకోబోతాను, ఒకవేళ భార్య రాలేకపోతుందంటే ముందే చెప్పేస్తా, మా భార్య వచ్చేది ఉండే కానీ ఒక కారణం వల్ల రాలేకపోయింది. సో మీరేం చేయండి అంటే మీ భార్యని కూడా కూర్చోబెట్టండి, నేను మీ ఇద్దరితో మాట్లాడతా. ఎందుకంటే అక్కడ లేడీస్ ఉంటే లేడీస్ జెంట్స్ కన్నా ఎక్కువ పవర్ఫుల్ డ్రీమర్స్ అట. సో లేడీస్ కూడా ఉంటే బాగుంటుంది. సో మీతో పాటు మీ భార్య లేకపోతే కూడా ఆమె వస్తుండే అని ఒక వర్చువల్ భార్య ఉన్నది అని అక్కడ స్థాపన చేయగలుగుతున్నాడు. तो मैं सबसे पहले से घर जाऊंगा और घर में कोई अच्छी सी चीज़ देखूंगा जो मुझे अच्छी लगेगी, मैं उसे एप्रिशिएट करूंगा जिससे मेरा उसका कंफर्ट लेवल आ जाए। तो मैं कहूँगा यार ये पेंटिंग बहुत अच्छी है, कहाँ से भी बने। मैं पूछूंगा यार तुम्हारे घर का कलर बहुत अच्छा है, घर की लोकेशन बहुत अच्छी है। कोई एक अच्छी चीज़ को देखूंगा और मैं उसको एप्रिशिएट करूंगा जिससे मेरा ये कंफर्ट लेवल आ जाए। क्यों? इसका रीजन ये है कि कोई भी व्यक्ति को जो चीज पसंद है अगर आप उसे पसंद करने लगो तो वो आपको पसंद करने लगता है। यस अगर उसका डॉगी है तो मैं डॉगी पर उसे करूँगा, उसका छोटा बच्चा है तो उसे करूँगा। कुछ भी एक चीज क्योंकि इसको अपने घर की सब चीज पसंद है तो मैं उसे अगर पसंद करने लगूंगा तो ये मुझे पसंद करने लगेगा और मैंने प्लानिंग में कर दिया तो इससे कोई वॉल्यूम का संबंध नहीं है। लेकिन ये मुझे पसंद करने लगेगा तो मेरी बात भी पसंद करेगा कि नहीं? हो गया काम? సో ఎక్కడైనా మనం వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళ ఇంట్లో ఏదైనా ఒక మంచి వస్తువు లేకపోతే ఒక పెయింటింగ్ కావచ్చు, వాళ్ళ ఇంట్లో పిల్లలు కావచ్చు, డాగ్ కావచ్చు, లేకపోతే వాళ్ళ బీవీలో ఏదో ఒక మంచి ఏదైనా ఒక మంచి విషయము, ఆ మంచి విషయం కొరకు మనము పొగితే అప్రిషియేట్ చేస్తే అతను కూడా రిలాక్స్ అవుతారు, మనతో కనెక్ట్ అవుతారు. ఎప్పుడైతే మనము వాళ్ళకి ఏదైతే ఇష్టం ఉన్నది అది మనకు ఇష్టమైతే మనం చెప్తే వాళ్ళు కూడా మనకు ఇష్టపడతారు, మనం చెప్పేది పాజిటివ్ వింటారు. సో ఎప్పుడైనా మనం ఇంటికి వెళ్తే వాళ్ళ ఇంట్లో ఏదో ఒక మంచి వస్తువు గురించి ఏదో ఒక పాయింట్ గురించి మనము అప్రిషియేట్ చేయాలి. ठीक है ना? समझ में आई बात? अब बहुत छोटी सी बात है ये इतनी छोटी सी बात है कि आप इसकी वैल्यू नहीं दोगे, लेकिन इतनी बड़ी बात है कि सामने अभी पहले हो जाएगा।
क्योंकि वो मुझे पसंद करने लगा है। तो मेरी बात, तो ये गलती नहीं होनी चाहिए। पॉइंट है इम्पोर्टेंट, ये भी एक्सरसाइज में मैंने बताया है, फायर माहौल एटमॉस्फियर ये सब मैंने बताया है। సో ఈ దీని ఎక్సర్సైజ్ లో కూడా భలే చెప్పారు. చిన్న విషయం మనం అనుకుంటాము కానీ చిన్న విషయం కాదు. మనము ఉన్న వ్యక్తికి మనం పాజిటివ్ చేయాలి ఫస్ట్. ఎప్పుడైతే ఆ వ్యక్తి పాజిటివ్ అవుతారో మన మాట వినడానికి తయారవుతారు. సో ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. చిన్నగా అనిపిస్తుంది కానీ చాలా ఇంపార్టెంట్. ఇది పాజిటివ్ వాతావరణం కూడా ఎట్లా క్రియేట్ చేయాలి దాంట్లో ఆల్రెడీ దీని ఎక్సర్సైజ్ సీరియల్ లో చెప్పారు. तो रमेश क्या कर रहे हो आजकल? खेती है। पर किसान तो बहुत परेशान रहता है। मैंने सुना है मेरे कई दोस्त किसान हैं, वो कहते हैं कि बारिश होती है ज़्यादा तो तकलीफ है, बारिश कम हो जाती तो तकलीफ है। और ऐसा लगता है तुमको क्या एग्रीकल्चर करने के साथ साथ कुछ और करना चाहिए? करने चाहिए सर. तो भैया ఇక్కడ ఏమంటున్నారంటే ఇలా ఉన్న రమేష్ ఏం చేస్తారు మీరు అంటే నేను వ్యవసాయం చేస్తా. ఓ ఎట్లా ఉంది వ్యవసాయం అంటే కొన్ని విషయాలు వస్తాయి కదా. సో అందరికీ తెలుసు వ్యవసాయంలో చాలా కష్టాలు ఉన్నాయి. ఎంత అనుకుంటున్నాము అంత మనము సంపాదన చేయలేకపోతున్నాము. సో నీకు ఎప్పుడైనా ఇట్లా అనిపించిందా వ్యవసాయంతో పాటు ఇంకొక ఎక్స్ట్రా ఇన్కమ్ కావాలి అనేది అనిపిస్తుందా అని అంటున్నాను. होना सर एक्स्ट्रा इनकम होना है और एग्रीकल्चर में बात चाहते पूरा एग्रीकल्चर पूरा लगा हुआ है. इस तरह से हम एक्स्ट्रा इनकम देने चाहिए सर. तो मेरे पास एक बहुत अच्छा बिजनेस है जिसमें बहुत सारे जो किसान लोग हैं उन्होंने बिजनेस की शुरुआत करी, वो बहुत पैसा बना रहे हैं. मैं तुम्हें दिखाने की कोशिश करता हूँ. देखो मैं बताता हूँ. अच्छा, मुझे ना पहले पता होना चाहिए क्या काम करता है. मुझे अगर पता है कि एग्रीकल्चर है तो मैं अपनी सक्सेस प्रोफाइल में वो पेज नंबर को टैग कर लूँगा जो किसान मेरे पास यहाँ हमारे बिजनेस में थे और आज वो ग्रो करके दूसरी हो गए या उनकी इनकम कितनी हो गई. तो मैं कहूँगा देखो जो ये हैं ममता हेमंत को ये किसान थे और इन्होंने आज बिजनेस बिल्ड किया. आज इनकी इनकम लगभग 2-3 लाख है. फिर मैं उसके बाद ये कहूँगा देखो ये संजय रानी और उसके हस्बैंड ये सभी बेटा करते थे और आज हमारे बिजनेस में उनकी को 5 लाख महीने की है. ऐसे बहुत सारे लोग हैं. मैं बताता हूँ ये फूल बेचने वाला खाने के लिए ये आज कैसे बना है. तो मैं एग्रीकल्चर और एग्रीकल्चर से रिलेटेड जो लोग ग्रो कर रहे होंगे मैं उनकी फोटो दिखाऊंगा और फिर मैं क्या क्या करूँगा फिर उसको रिलेट करूँगा. फिर मैं कहूँगा देखो अगर इस बिजनेस में किसानी नहीं है ये साइंटिस्ट है और ये साइंटिस्ट के पास जो घर ले लिया इन्हें गाड़ी ले ली इन्होंने इतना पैसा बना लिया. तो मैं बताना चाहता हूँ कि बिजनेस में कितना पैसा आ सकता है और कितना लोग पैसा बना रहे हैं. और पता है ये सही जो मानती जा रही है ये टैक्सी ड्राइवर थे और उसके बाद जिनकी बदल गई. ये हमारा कौशल दासू और दासू सर इतना बड़ा पुलिस में था नौकरी करता था. आज की मस्ती जा गई और कितनी मस्ती कर रहे कितना एंजॉय कर रहे हैं अपनी फैमिली के साथ. ये सिनेमा इंडिया में क्या कर रहे हैं. ऐसे बहुत सारे लोग हैं जो किसान थे कैब ड्राइवर थे ये सब इनकी ड्यूटी बदल गई और इन बिजनेस में तो मैं लगता है कि ये बिजनेस देखना चाहिए और करना चाहिए. अगर इंटरेस्टेड हो तो थोड़ा आगे बात करते हैं. ఒక్కసారి మనకు ముందే తెలియాలి ఆ వ్యక్తి ప్రొఫెషన్ ఏమున్నదని. ఒకవేళ అతను వ్యవసాయం చేసే వ్యక్తి ఉంటే మన ముందే మన దగ్గర వ్యవసాయం చేసే లీడర్ యొక్క ఫోటో దగ్గర మనము మన పేపర్ పెట్టుకొని అతను ముందు కూర్చోవాలి. కూర్చొని చెప్పాలి చూడండి మీరు వ్యవసాయం చేస్తారు మీరు కూడా వ్యవసాయం చేస్తుండే మొత్తం మేడం హనుమంతు సార్ ఉన్నారు అని వాళ్ళ ఇంకా 3 లక్షల కన్నా ఎక్కువ ఉన్నది జీవితం మొత్తం మారిపోయింది. వాళ్ళని కూడా చూడండి ఈ సాయిరెడ్డి సార్ ఉన్నారు ఇక్కడ పూలు అమ్ముతుండే ఇవాళ వాళ్ళ లైఫ్ మొత్తం చేంజ్ అయిపోయింది. సంజయ్ మేడం ఉన్నారు ఒక 20,000 అమ్ముతుండే వాళ్ళ జీవితం టోటల్ మారింది. ఇవాళ 5 లక్షల ఇన్కమ్ సంపాదన చేసుకుంటున్నారు. ఇంకా అంటే ఆ ఒక్క ప్రొఫెషన్తో పాటు దాంతో పాటు దగ్గర ఉన్న వేరే ప్రొఫెషన్స్ ఫోటోస్ కూడా మనము ఆ బుక్ ద్వారా మన దగ్గర సక్సెస్ ప్రొఫైల్ బుక్ ద్వారా చూపెట్టాలి. దాంట్లో చూడండి సైంటిస్ట్ కూడా ఉన్నారు. ఈ సైంటిస్ట్ చూడండి ఎంత ఎంజాయ్ చేస్తున్నారు ఎంత పెద్ద ఇల్లు ఉన్నది. ఓకే ఈ శ్రీనివాస్ సార్ ఉన్నారు క్యాబ్ డ్రైవర్ ఉండే లేకపోతే దాస్ సార్ ఉన్నారు. సో ఇదంతా చూపెట్టిన తర్వాత ఇంతమంది లైఫ్ మారింది అంటే మీ లైఫ్ కూడా మారచ్చు. మీకు ఇంట్రెస్ట్ ఉన్నదా అంటే నేను మాట్లాడదా లేకపోతే పర్వాలేదు అని బుక్ చేసేసి క్వశ్చన్ అడగాలి. ఇది మొత్తం ఓపెన్ చేసి చూపెట్టిన తర్వాత ఇంట్రెస్ట్ ఉంటే
చెప్పాలి అని అంటున్నారు. जब मैंने ये काम किया तो उनका माइंड ओपन हुआ कि नहीं हुआ? अब क्या होगा? अब मैं क्या काम शुरू करूंगा? अब सुनना, ध्यान से सुनना। अब कहा रमेश, मैंने तुमको जो दिखाया जो बिजनेस सक्सेसफुल है, अगर तुम्हें क्या लगता है जिसकी कोई चीज है तो अंतर नहीं मिली अंतर घुसेंगे और ये हो जाए तो मजा आएगा जिंदगी का, ऐसा कुछ समझ नहीं है। రమేష్ గారు వ్యక్తి చూడండి, ఇంతమంది లైఫ్ మారింది అంటే ఇప్పుడు చూసిన తర్వాత మీకు కూడా ఒకవేళ ఈ సిస్టమ్ ద్వారా మీ లైఫ్లో ఇప్పుడు వరకు సాధించలేనిది ఏదైనా ఉన్నదా? అంటే ఏదైనా ఉన్నది నేను ఇప్పటి వరకు సాధించలేకపోయినా అంటే ఇక్కడ ఒక మార్గం ఉన్నది అట్లా ఏదైనా ఉంటే చెప్పండి. अगर इनका उत्तर देना शुरू कर दे तो सबसे बढ़िया है। अगर उत्तर नहीं दिया तो मैं क्या करूंगा? ये देखो, ये ना एक किसान से होगा, इनने कैसे सोचा जब इनको बिजनेस दिखाने के हमारे टीम का एक कोई व्यक्ति भाई मेरी गाँव में मेहनत नहीं है तो इन्होंने नहीं कहा नहीं कुर्सी देनी तो राज होता है 5 लाख महीने की इनकम आ रही है, घर बदल गया, जिंदगी बदल गई है, गाड़ी ये लिए रिकॉग्निशन है, ऑटो कार देती। आपको क्या लगता है 5 लाख महीने की इनकम होनी चाहिए? अगर अपने मुंह से बोले तो ठीक है, अगर अपने मुंह से नहीं बोला क्योंकि लोगों के ड्रीम निकलते नहीं है, लोग पत्थर हैं, उनको समझ नहीं है कि कोई सपना पूछ सकता है और मुझे सपना बताना है, तो मैं उन्हीं से रिलेट जो व्यक्ति होगा उसकी स्टोरी उनको सुनाऊंगा और कहूँगा आपको नहीं लगता कि आप लोग 5 लाख महीने की इनकम होनी चाहिए? अगर ये बोलते तो बढ़ जाएगी, नहीं बोलेंगे तो मैं बोलूँगा क्योंकि मेरी इनकम नहीं है, मेरी इनकम नहीं तो मेरे जो मेरी टीम के चला पाऊ है, मैं इनकी कहानी सुना के जिसको रिलेट करते हैं उनसे इनको रिलेट करा के इनको बिजनेस में इनके सपने कराऊंगा। చెప్తే వ్యక్తి యొక్క మైండ్ అయితే ఓపెన్ అవుతుంది కదా. ఒకవేళ మనం అనుకుంటున్నాము అతను ఏం చెప్పలేకపోతున్నారు అనుకోండి, సో మనం ఏం చేయాలి? ఎవరికైనా డ్రీమ్ అనుకుంటే వాళ్ళకు డ్రీమ్ అసలు రావు, వాళ్ళ దిమాగ్ మొత్తం బండరాయిగా అయిపోయింది. సో మనమే చెప్పాలి, మనం ఒక స్టోరీ తీసుకొని మన బుక్ ద్వారా మళ్ళీ ఓపెన్ చేయాలి. చూడండి, ఇక్కడ కూడా మీలాగానే వ్యవసాయం చేసే వ్యక్తి, కానీ అప్పుడు ఎప్పుడైతే మా వాళ్ళు ప్లాన్ చెప్పడానికి పోతే అతను వద్దు ఇదంతా నాకు వద్దని చెప్పారు, కానీ ఇంకా వాళ్ళ లైఫ్ టోటల్లీ మారిపోయింది. లక్షల ఇన్కమ్ ఉన్నది, ఇంకా రికగ్నిషన్ ఉంది, కార్ తీసుకున్నారు, ఇల్లు మార్చేశారు. సో మీరేమనుకుంటారు? మీకు కూడా ఒక 5 లక్షలు రావాలి కదా, మీకు ఎట్లా అనిపిస్తుంది? 5 లక్షలు కావాలి కదా మీకు. మనమే వాళ్ళు చెప్పకపోతే కూడా మనమే చెప్పాలి. మన ఒక డ్రీమ్ బుక్లో మన డ్రీమ్ టీంలో ఉన్న మన బాబాయ్ అనుకున్నారు, లేకపోతే మన పెద్దగా అంటే ఇది మొత్తం మన కుటుంబం ఉన్నది. సో నాకు 5 లక్షల ఇన్కమ్ రావట్లేదు, కానీ ఎన్నింటి లీడర్స్ ఎవరికైతే ఇన్కమ్ వస్తుంది వాళ్ళ ఫోటో చూపెట్టి నీకు కూడా 5 లక్షల ఇన్కమ్ కావాలి కదా అని మనమే ముందు నుంచి చెప్పాలి అని అంటున్నారు. जिंदगी में जो नहीं मिल जाए तो कौन सी चीज है रमेश जो तुम्हारी जिंदगी को खुशनुमा बना सकती है? సో చూడండి, మీ జీవితంలో ఏదైతే ఇప్పటివరకైతే మీరు సాధించలేనిది ఏదైనా ఒక కళ మిగిలిపోయింది, నేను సాధించలేకపోయినా అట్లా ఏదైనా ఉంటే చెప్పండి అని అంటున్నారు. ओके सर, हम कार लेने चाहिए। कौन सी कार? मैं कागज पे लेके लिखूंगा जिससे इनको समझ में आएगा कि मैं सीरियस हूँ, तो मैं लिखूंगा कार ली। कौन सी कार? डिफाइन द ड्रीम, डिटेल। कौन सी कार? ये कैमरा ये किया सर। किया कितने कार की आती है, कितने लाख की आती है? 23 लाख 23 और 20 लाख 20 लाख। गुड, वेरी नाइस कार। तो अब इनकी दिमाग करना शुरू हुआ ना, कार किया 20 लाख माइंड ओवर होना शुरू हुआ। गुड। और क्या चाहिए इसके अलावा जिंदगी में? हमारे बेटा को अच्छा पढ़ाना है सर। अच्छा पढ़ाना है। कितना खर्चा होता है बच्चे को अच्छा पढ़ाने में महीने का लगभग? मैंने कहा अभी साल को हम 2.5 लाख कितना तेजी महीने का? महीने का वैसे 1 साल के में बनता है। अच्छा, ओके। तो महीने का कितना होगा? महीने का बोले तो 12,000। 12,000 रुपये। गुड, 12,000 रुपये। और क्या चाहिए? और हमारा बेटा को लैपटॉप दिलाना है सर। लैपटॉप दिलाना है। लैपटॉप दोनों बेटा वेरी गुड, लैपटॉप 50,000 रुपये में सर 20,000 50,000 65,000 ओ 55,000। गुड। इसके अलावा और क्या लगता है? घर नया घर बनाना है, हाँ, घर बनाना है। अभी गाँव में गया है सर,
सीधे बनाना है हमारा अकाउंट है। ओके, तो मैं उनकी राय से भाभी आपको क्या पसंद है, आपको क्या लगता है कि आप होना चाहिए इन चीज़ों में? वो चुप रहेगी। जो वो देखो ये श्रीनिवासी का सपना है, इन्होंने ना इनका सपना था कि 1 किलो गोल्ड लेना है, इन्होंने ले लिया। ये पूर्णिमाएं इनका सपना था 5 किलो गोल्ड लेना, उन्होंने ले। आपको क्या लगता है? कुछ ज्वेलरी होना चाहिए, क्योंकि लेडीज को ना बहुत बटन है ज्वेलरी। प्रेस द हॉट बटन प्रेस करो, फाइंड आउट द हॉट बटन, देन प्रेस द हॉट बटन। तो मैं हॉट बटन फाइंड आउट कर रहा हूँ, फिर प्रेस करूँगा। समझ में आया? अब मैंने डायरेक्ट अपने सीरियसली लिखेंगे। अब मैं क्या कहता हूँ, रवि ये सब कुछ पूरा होता है, तो इन सैकड़ों हजारों लोगों का पूरा हुआ है। मैं तुम्हें बिजनेस दिखाता हूँ, और इस बिजनेस में मैं तुम्हारे साथ हूँ, हमारे कुछ 3 साथ है और मेरे लिए बहुत बड़ा काम कर सकते हैं। अब मैं इनको 15-20 मिनट में दिखाऊंगा, कोई कैलकुलेशन नहीं, जो कि मामला अब पीक पर है सपनों पे। कोई गणित नहीं, कोई एलओपी नहीं, कोई लंबा चौड़ा गणित नहीं, कंसेप्ट समझाऊंगा और बताऊंगा कि ये सब तो मिल सकता है। तो हम शुरुआत करते हैं, हम अपने प्रोडक्ट यूज करेंगे, कुछ कैलकुलेशन है, डिटेल बाद में कभी समझा दूंगा, तो ये समझाने का वक्त नहीं है। और मैं कुछ चीज दे के जाऊंगा, तो 10-12 हज़ार रुपये की शुरुआत होगी, 10,000 रुपये के प्रोडक्ट आएंगे, 2,000 रुपये के सूट आएंगे। इनको ऐसे काम में लेना है, मैं तुम्हें बताऊंगा और बस हम काम लेना शुरू करेंगे। पर इम्पोर्टेंट ये है कि आज शाम मैं 7 बजे तुम्हारे घर आता हूँ, 15-20 लोगों की लिस्ट बना लो, और वो लिस्ट पे मैं तुम्हें फोन करूँगा, और हम कल शाम को एक तुम्हारे घर में एक्टिविटी करेंगे जो मैंने तुम्हारे साथ की है। इसमें एक रात 9 साल तो मैं आज शाम को लोगों को तैयार करो, मैं इन्वाइट करूँगा तुम्हारे लोगों को, मैं इन्वाइट करूँगा, क्योंकि तुम सीखना ये इन्विटेशन कैसे होता है। अब कोई चीज़ ऐसी है जो तुम्हें बिजनेस करने से रोक रही है। अगर इन्हें बोला कि हाँ ये क्वेश्चन थे, तो इन्हें कोई भी क्वेश्चन बोला, मैं हर क्वेश्चन का आंसर बोलूँगा। क्या नया घर बनाना है, या फीसा बड़ी निकाल लेनी है, बच्चों के स्कूल की फीस भरनी है, वाइफ को ज्वेलरी लेनी है, इसके सामने ये तुम्हारा जो क्वेश्चन है ये ज़्यादा इम्पोर्टेंट है। समझ आया? तो बोलना సో ఇక్కడ నేను ఎక్సర్సైజ్ చేస్తున్నాను సార్, అడుగుతున్నారు ఒకవేళ మీకు ఇవాళ వరకు ఏదైనా కళ ఉన్నారా అంటే సార్ అన్నారు ఎస్ నాకు ఒక కార్ కోరిక ఉంది. సో కార్ అంటే మనము అతను ఎప్పుడైతే డ్రీమ్స్ గురించి మాట్లాడడం స్టార్ట్ చేస్తారో మనము ఒక పేపర్ మీద రాసుకోవడం స్టార్ట్ చేయాలి, ఎందుకంటే మనం కూడా సీరియస్గా వింటున్నామని తెలియాలి. సో అచ్చా ఏ కార్ కావాలంటే కియా కార్, అచ్చా ఎన్ని లక్షలకి వస్తుంది అంటే 20 లక్షలు, ఓకే వెరీ గుడ్. ఇంకా ఏమున్నది అంటే పిల్లలకు మంచి ఎడ్యుకేషన్, ఓకే ఎడ్యుకేషన్ అంటే ఎంత ఖర్చు అవుతుంది అంటే 12,000 నెలకు అవుతుంది, ఓకే అది కూడా రాసుకున్నాము. ఇంకా ఏదైనా కోరిక ఉందంటే మా పిల్లలకి ల్యాప్టాప్ ఇప్పించాలి, ఎంత అంటే 25,000 ఉంటుందని, ఓకే రాసుకోవాలి. ఇప్పుడు పక్కన ఎవరైనా కూర్చొని ఉన్నారు, ఎవరైనా మీకు ఏం కావాలని అనుకుంటున్నారు చూడండి. ఇక్కడైతే మా ఉన్నారు, మనము బుక్ ఓపెన్ చేసి చూపెట్టాలి. ఈ మేడం ఉన్నారు చూడండి, ఈ సప్న మేడం ఉన్నారు, సప్న మేడంకి కళలు ఉంటే ఇంత 1 కిలో బంగారం తీసుకుని ఒక కళ ఉంటే వాళ్ళ వాళ్ళు కొంటున్నారు. ఇక్కడ రాజు సార్ వాళ్ళ భార్య ఉన్నారు, ఈ మేడం 2 కిలోలు బంగారం కొంటున్నారు. సో ఇంతమంది సాధించాలంటే మీకు ఏదైనా కోరిక ఉందా, బంగారం నగలు ఏదైనా కావాలి, జ్యువెలరీ కావాలంటే ఇప్పుడు లేడీస్ ఏదైనా ఇష్టం ఉందని లేడీస్కి అంటే నగలే ఉంటాయి, జ్యువెలరీ ఉంటుంది. సో అది కూడా మనం రాసుకోవాలి. అంటే మనం ఇక్కడ వాళ్ళకి ఏం కావాలి అని అడుగుతున్నాము అని రాసుకుంటూ పోతున్నాము. రాసుకున్న తర్వాత అతను మొత్తం రెడీ అయిపోయినారు. రెడీ అయిన వ్యక్తికి మనం ఏం చేయాలి, జస్ట్ 10 నుంచి 20 నిమిషాలు లోపల ప్లాన్ చెప్పాలి, పెద్దగా చెప్పే అవసరం లేదు. ఎందుకంటే వ్యక్తి ఇప్పుడు పాజిటివ్ అయిపోయిన రెడీ ఉన్నారు పని చేయడానికి. సో చూడండి ఇది ఇంత కన్సెప్ట్ ఉన్నది, మనం ఇప్పుడు స్టార్ట్ చేద్దాము. ఈ కొన్ని ప్రొడక్ట్స్ మీరు వాడుకోవాలి. ఒక 10 నుంచి 12,000 మనం స్టార్ట్ చేసే ఉంటుంది. సో 10,000 ప్రొడక్ట్స్ ఇచ్చేస్తాను, 2,000 మీకు కొన్ని బుక్స్ ఇస్తాను, టూల్స్ ఇస్తాను, ఇది మీరు చదవండి. ఇంకొకటి ఇవాళ రాత్రికి నేను వస్తాను 7 గంటలకి, మీరు ఒక 20 మంది ఒక పేర్ల లిస్ట్ రాసుకొని పెట్టుకోండి. రేపు మీ ఇంట్లో ఇట్లాంటి ఒక ప్రోగ్రామ్ మనం చేద్దాము. నేనే వాళ్ళందరికీ కాల్ చేసి పిలుస్తాను, మీరు అది నేర్చుకోండి. నేను ఎట్లా వాళ్ళతో మాట్లాడి కాల్ చేసుకున్నా మీరు కూడా చూడండి, నేర్చుకోండి.
సో ఇట్లా మనం చేద్దాము. మళ్ళీ నేను రాత్రికి వస్తానని వాళ్ళకి ప్రొడక్ట్స్ ఇచ్చి టూల్స్ ఇచ్చి మనం స్టార్ట్ చేయాలి. ఇప్పుడు లాస్ట్కి మళ్ళీ ఏదైనా క్వశ్చన్ ఉన్నదా, ఏదైనా మీకు ఆపుతుందా ఈ పని స్టార్ట్ చేయడానికి అని అడగాలి. కొందరు ఉంటారు. సో వాళ్ళు ఏదైనా క్వశ్చన్ చెప్తే సార్ ఇట్లా అట్లా అంటే అది కూడా పేపర్ మీద రాసుకోవాలి. సరే ఇది నేను రాసుకున్న తర్వాత వాళ్ళతో అడగాలి, మీ ఏదైతే క్వశ్చన్ ఉన్నది కదా ఇది మీ ఈ క్లియర్ కార్ అది ఇంపార్టెంటా, మనకి క్వశ్చన్ ఇంపార్టెంటా? ఓకే, మీరు అడుగుతున్న క్వశ్చన్ ఇది ఇంపార్టెంటా, లేకపోతే మీ పిల్లలకి మంచి మనం ఎడ్యుకేషన్ ఇవ్వాలి అది ఇంపార్టెంటా, మీ పిల్లలకి ల్యాప్టాప్ ఇవ్వాలి లేకపోతే మనకు మనం జ్యువెలరీ ఇవ్వాలి అది ఇంపార్టెంటా, లేకపోతే మీ క్వశ్చన్ ఇంపార్టెంటా? ఏం చెప్తారైనా ఓకే ఇవే ఇంపార్టెంట్ కదా. సో ఈ క్వశ్చన్ కి మనం తర్వాత సాల్వ్ చేసుకుందాము, పని స్టార్ట్ చేద్దామని అట్లా మనం స్టార్ట్ చేయాలి. ఏదైనా అడగండి అడగండి. ऐसा करना पूरा क्या हुआ? ये इससे पहले भी ऐसी कंपनियों में देखा, आते ही कंपनी चले जाते, हम कैसा बनाएंगे कैसा करना। तुम्हारी बात बिल्कुल सही है रमेश। बहुत सारी कंपनी आती है, बहुत सारी कंपनी चली जाती है, लेकिन बेस्टिंग चीजें 30 साल से काम कर रही है, ग्रीन की चीजें 17 साल से काम कर रही है, इसमें हजारों लोग सक्सेसफुल हैं और ये इंडस्ट्री भाग में ये 26 साल के बिजनेस में, ये 10 साल में, 15 साल में, और मैं तुम्हें इन सबसे मिला सकता हूँ अगर हमारे जो बनाओगे तो ये सही चीज और सही कंपनी करना सबसे इम्पोर्टेंट होता है। तो इतनी कंपनी వస్తాయి వెళ్ళిపోతాయి అని ఒక క్వశ్చన్ అడిగారు. तो క్వశ్చన్ అడిగితే సార్ ఆన్సర్ ఇచ్చారంటే చూడండి మీరు చెప్తున్నారు అది బరాబర్ అది కరెక్ట్, అది చాలా కంపెనీలు వస్తాయి పోతాయి, కానీ వెస్టీజ్ కంపెనీ 25 సంవత్సరాల నుంచి ఉన్నది. तो మినిట్కి 15 సంవత్సరాల నుంచి ఇక్కడ వర్క్ చేస్తుంది. ఈ సార్ ఉన్నారు ఎస్టిబాల్ సార్ 26 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్నారు. ఈ వేరే సార్ ఉన్నారు 10 సంవత్సరాలు చేస్తున్నారు, 12 సంవత్సరాలు చేస్తున్నారు. వీళ్ళందరినీ మీకు కనిపిస్తాను ఎక్కడ అంటే ఇప్పుడు రాబోయే ఒక మీటింగ్ ఉన్నది, అక్కడ మీరు వస్తే వాళ్ళకి పరిచయం చేపిస్తా, మీరు రండి అప్పుడు ఇంటర్వ్యూ తీసుకోవాలి. సో కండిషన్ ఉన్నది అక్కడ వస్తే మీకు వీళ్ళందరితో కనిపిస్తాను అని కండిషన్ ఇస్తున్నారు. సార్ ఒకవేళ మీరు క్లియర్ చేసిన సర్టిఫికేట్ మన टाइम इनके पास अभी मीटिंग आने का टाइम नहीं है और अगर हम इसमें कामयाब नहीं हो पाए तो ये तो कैसा होगा? बड़ा वाला चित्र इधर लोग सुनते नहीं ऐसी चीजें। हाँ सही बात कह रहे हो रमेश, मैं पहले क्या बोलूँगा सही कह रहे हो, आज जो जाएगा नहीं मैं सही कह रहा हूँ, तो उसको पहले ना ये बोलो सही कह रहे हो, उसको सेटिस्फाई होता है कि मैंने उसकी बात सुन ली, सही कह रहे हो। यही मैं पूछना चाहता हूँ रमेश, अगर तुम्हारे पास 2 लाख महीने की इनकम हो, बच्चों को लैपटॉप आ जाए, स्कूल की फीस मिल जाए, पत्नी के लिए गहने आ जाए, तुम्हारी इतनी किसान की मेहनत कम हो जाए, तो तुम्हें क्या रोज के 2 से 3 घंटा में डालना मुश्किल होगा? मैं टाइम नहीं है इसका आंसर कहाँ से ले आऊँ? टीम से मैं कर नहीं पाऊंगा। अरे 10-20 लोगों को ले जाते हैं, हमारी पूरी टीम और हम मिलकर मदद करें और तुम्हारी पत्नी के गहने आ जाए, फिर मैं कुछ करूँगा। तुम्हारी कार आ जाए या 3 लाख रुपए की, बच्चों का लैपटॉप आ जाए, कोई चीज चली जाए, तो क्या तुम 25 लोगों के लिए तैयार नहीं कर सकते? जो मैं कर नहीं पाऊंगा, तुम्हें कहूँगा कोई बात नहीं, हम 90 दिन करके देखते हैं, ऐसा क्या है जो तुम नहीं कर पाओगे, हम तुम्हारी मदद करने को तैयार हैं, मैं तुम्हारी हेल्प करने को तैयार हूँ और हम हमारी पूरी टीम तुम्हारे साथ लगी होगी। अब मैं 3 डिजाइनिंग क्वेश्चन बोलूँगा, अगर हमने बच्चे शुरू कर दिया नहीं किया तो क्या होगा? जैसी जिंदगी वैसी बनी रहेगी, कोई दिन नहीं आएगा। अगर मैंने बच्चे शुरू कर दिया और बिजनेस नहीं चला तो क्या मिलेगा? 10-12 हज़ार रुपये के प्रोडक्ट हैं, हमने घर में काम में ले लिए, बढ़िया क्वालिटी के प्रोडक्ट हैं, वही काम में ले लेना, क्या बिगड़ जाएगा? लेकिन अगर ये बिजनेस चल गया तो नई कार आएगी, लैपटॉप आएगा, ये कम से कम 5 बार उसके सपनों को जो उसने बोले हैं उन्हें
करूंगा उसके सामने, जिसको उसके प्रेम में बार बार वो जाए और रात को वो सोए तो ये देखे कि मुझे कितने बिजनेस बिल्ड करना है, 20 लाख की किया लेनी है, पत्नी के जेवर लेने, बच्चे का लैपटॉप करना है, इसको भी फीस करनी है। तो जो शुरू करते हैं तो कुछ लोग भी तैयार करो। अब ये तैयार करेगा तो अब मैं क्या करूँगा, मुझे मीटिंग बुक करनी है तो मैं कहूँगा ऊपर नाम लिखा हुआ है महेश का, तो इनको फोन करो अपने फोन से और इनको बोलो कि मैं रमेश बोल रहा हूँ, मेरे दोस्त हैं एसपी भावेल, वो तुमसे कुछ बात करना चाहते हैं और इतना कह के मुझे फोन दे दो। क्यों? क्योंकि मैं इनका फोन उठा लेगा, इनका नंबर सेव है, मेरा फोन हो सकता है ना उठाए, अननोन नंबर है, मैं अपने आप रिव्यू करूँगा, मेरा क्वेश्चन दो होगा, मैं क्या कहकर बोलूँगा। लेकिन ये अगर ये फोन करके मुझे फोन दे देंगे तो क्या होगा, इनकी क्रेडिबिलिटी यूज आ गई, बात नहीं करी। तो ये मैं तो फोन उठा कर कहेंगे भाई मेरे दोस्त हैं हमारे को तुमसे कुछ बात करना चाहते हैं, मुझे फोन देंगे, मैं कहूँगा हाय मैं तुम्हारे बोल रहा हूँ और मेरे बहुत अच्छे दोस्त रमेश है, मैं इनके साथ एक बिजनेस डिस्कस कर रहा था और हमने डिसाइड किया कि कुछ अच्छे लोगों की जरूरत है, इन्होंने सबसे पहले तुम्हारा नाम बताया। तो इसका हो सकता है कि शाम को बात करके हम तुम्हारे घर आ जाए चाय पीने के लिए और कुछ बिजनेस डिस्कशन करेंगे, खत्म झंझट को मैं वो करूँगा उसकी एक्टिविटी या ये कहूँगा कि कल शाम को मैं रमेश के घर आ रहा हूँ, तुम भी आ जाओ अपनी लाइफ के साथ, हमें बिजनेस डिस्कस कर लेंगे, शाम को बात करेंगे, एक चाय पिएंगे, बोलेगा ठीक है, मैं उसको बुला लूँगा, फिर मैं सुरेश को बोलूँगा, तुम सुरेश को बोल रहा हूँ और बोलो मेरे दोस्त हैं एसपी भावेल आपसे भी बात करना चाहते हैं, मैं तो हाय सुरेश मैं कल बोल रहा हूँ, मैं और रमेश बात कर रहे थे कि बिजनेस डिस्कशन में और लगा कि कुछ अच्छे लोगों की जरूरत है तो उन्होंने